ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది. ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్షన్ పాడిస్తూ ఉన్నాడు. 2 లక్షల 3 లక్షల నీ ఇష్టం. ఆ 2 లక్షలు కట్టడానికి పోలీసులు సపోర్ట్ చేస్తారు, దగ్గరుండి మద్యం అమ్మేట్టుగా. ఎంఆర్పి రేటుకు వాళ్ళు కొనుక్కుంటారు, ఎంఆర్పి రేటు ప్లస్ వీళ్ళ ప్రాఫిట్ వేసుకొని వాళ్ళు అమ్ముతారు. ఏ గ్రామంలో చూసినా కూడా, ఏ బంకులో కూడా ఈరోజు మద్యమే కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నడుపుతా ఉన్న మద్యం షాపులను తీసేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చేసినారు. ఇసుక ఎక్కడ పడితే అక్కడ డబల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోని పేకాట క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కూడా, ఫ్యాక్టరీ నడపాలన్నా, ఆ నియోజకవర్గంలో మైన్ ఒకవేళ చేస్తూ ఉంటే చేసుకోవాలన్నా, ఏదైనా కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలైతే చంద్రబాబు నాయుడు దాకా పంచుకోవడాలి. ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే, నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు. అంటే ఒకటండి, ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది సర్వసాధారణం, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అయితే అది ఏమిటి అంటే, సామాన్యులకి ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. సో వారు చెప్పడం అనేది కాదు, కానీ ఇక్కడ సామాన్యులు అనేది ఇసుక ఎంత మేరకు మా చేరు ఎంత జరుగుతుంది అనేది సామాన్య ప్రజలు అందరికీ తెలుసు. అందువల్ల ఈరోజు ఎవరో ఖాళీగా లేరు. ఇదివరకు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఖాళీగా ఉన్నారు, పని చేసుకోవడానికి పని లేదు. ఇప్పుడు అసలు కూలీ డిమాండ్ అయిపోయింది, మేస్త్రీలు చాలా డిమాండ్ అయింది. కారణం ఏంటి? పని బాగా జరుగుతుంది. సో అలా జరిగితేనే కదా, అదేగా డెవలప్మెంట్ అనేది.